హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు జియో పాలిటిక్స్. నా పేరు మొహమ్మద్. మీరు నోట్ చేసే ఉంటారు, మన ఇండియాలో అమెరికన్ జాయింట్స్ లైక్ గూగుల్ అండ్ మైక్రోసాఫ్ట్ బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఇన్వెస్ట్మెంట్ ప్రామిస్ చేస్తున్నాయి. మైక్రోసాఫ్ట్ 2029 వరకు $17.5 బిలియన్ ఇన్వెస్ట్ చేయబోతుంది. మీరు ఈ ఆర్టికల్ చూడండి. $17.5 బిలియన్ లార్జెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఏషియా. ఇది 40-50 సంవత్సరాల లాంగ్ ప్లాన్ కాదు. ఇన్ వెరీ షార్ట్ టైం మనకు దీని ఎఫెక్ట్ కనిపిస్తుంది. ఈ సంవత్సరం స్టార్టింగ్లోనే మైక్రోసాఫ్ట్ $3 బిలియన్ ప్లాన్ చేసింది. అండ్ నెక్స్ట్ 3 to 4 yearsలో $17.5 బిలియన్. టోటల్ $20 బిలియన్ పైన మైక్రోసాఫ్ట్ ఇన్వెస్ట్ చేయబోతుంది. ఆల్రెడీ గూగుల్ $15 బిలియన్ డేటా సెంటర్ కోసం అనౌన్స్ చేసేసింది. ఇక్కడ చూడండి, గూగుల్ టు లిఫ్ట్ ఇండియాస్ డేటా హబ్ ప్లాన్ అబౌవ్ $15 బిలియన్. ఇంకా చాలా అమెరికన్ కంపెనీస్ లైన్లో వస్తున్నాయి. అండ్ ఆల్ ఆఫ్ దెమ్ వాంట్ టు బిల్డ్ AI బేస్డ్ డేటా హబ్స్ ఇన్ ఇండియా. ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, డొనాల్డ్ ట్రంప్ ఇండియా మీద అలిగి ఉండగా గూగుల్ అండ్ మైక్రోసాఫ్ట్ ఇండియాలో ఇంత పెద్ద ఇన్వెస్ట్మెంట్స్ ఎందుకు చేస్తున్నారు? బికాస్ సుందర్ పిచాయ్ అండ్ సత్య నదెల్లా ఆర్ ఫ్రమ్ ఇండియన్ ఒరిజిన్ అని అనుకోద్దు. వాళ్ళ ప్లేస్లో ఎనీ కొరియన్ ఆర్ యూరోపియన్ CEO ఉన్న సేమ్ ఇదే ఇన్వెస్ట్మెంట్స్ చేసేవాళ్ళు. ఎందుకంటే ఇండియాలో వీళ్ళకి ఫ్యూచర్లో ఎర్నింగ్ ఆపర్చునిటీస్ చాలా భారీగా కనిపిస్తుంది. ఇన్ కమింగ్ ఇయర్స్ ఇండియా ఒక గ్లోబల్ గ్రోత్ ఇంజన్ అవుతుందని IMF అండ్ వరల్డ్ బ్యాంక్ చెప్తున్నారు. రీసెంట్ క్వార్టర్ గ్రోత్ రేట్ కూడా 8% పైనే ఉంది. ఇక్కడ చూడండి, IMF సేస్ ఇండియా టు ఓవర్టేక్ జపాన్ యాజ్ వరల్డ్స్ 4th లార్జెస్ట్ ఎకానమీ ఇన్ 2025. అలానే వరల్డ్ బ్యాంక్ కూడా ఇండియా ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు రిమైన్ ది వరల్డ్స్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ మేజర్ ఎకానమీ అని చెప్తుంది. ఇక్కడ మీకు ఇంకో డౌట్ రావచ్చు, ఇవన్నీ కంపెనీస్ ఇండియాలో ఇన్వెస్ట్మెంట్స్ చేసి ఎగ్జాక్ట్లీ ఏం బిల్డ్ చేస్తారు? వాళ్ళ ఈ ఇన్వెస్ట్మెంట్ ఎలా రికవర్ అవుతుంది? అండ్ దీనివల్ల ఇండియాకి ఏం బెనిఫిట్ ఉంది? మీరు ఎకానమీకి సంబంధించి, GDPకి సంబంధించి, గోల్డ్ రిజర్వ్స్కి సంబంధించి చాలా లిస్ట్ చూసే ఉంటారు. ఎక్కడ ఏ కంట్రీ నెంబర్ 1 పొజిషన్లో ఉంది అండ్ అందులో మన ఇండియా ఎక్కడ ఉంది అని చూసే ఉంటారు. కానీ డేటా సెంటర్స్ లిస్ట్ ఎవరైనా చూసారా? ఇక్కడ చూడండి, ప్రపంచం మొత్తంలో డేటా సెంటర్స్ ఎక్కువగా ఉన్న నెంబర్ 1 కంట్రీ అమెరికా. కానీ ట్రంప్ H1B వీసా పైన పెనాల్టీ పెట్టి ఫారెన్ వర్కర్స్ రాకుండా చేస్తున్నాడు కదా. ట్రంప్ అడ్మినిస్ట్రేషన్లో వస్తున్న కొత్త పాలసీస్ వల్ల లాంగ్ టర్మ్లో అమెరికాలో డేటా సెంటర్స్ తగ్గిపోతాయి. ఇప్పటి వరకు ఇండియా, వియత్నాం, ఇండోనేషియా అండ్ జపాన్ లాంటి కంట్రీస్కి అమెరికా నుంచే సర్వీసెస్ వచ్చేవి. ఇక నుంచి డేటా సెంటర్ మైగ్రేషన్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ట్రంప్ గారు మళ్ళీ ఏదైనా కొత్త బిల్ పాస్ చేసి ఈ డేటా సెంటర్ మైగ్రేషన్స్ని ఆపే ప్రయత్నం చేయొచ్చు. దట్ ఈస్ పాసిబుల్ యాజ్ వెల్. బట్ అతను కూడా ఎప్పటివరకు ఆపగలుగుతాడు? 3-4 years తర్వాత మళ్ళీ వేరే లీడర్ పవర్లో రావాల్సిందే. అండ్ అలానే ఇండియాలో ఇన్వెస్ట్మెంట్స్ కూడా రావాల్సిందే. మీరు ఈ లిస్ట్ చూడండి, ఇండియాలో ప్రస్తుతం ఓన్లీ 150 డేటా సెంటర్స్ ఉన్నాయి. ర్యాంక్ వైజ్ చూస్తే మనం 14th పొజిషన్లో ఉన్నాం. వాట్సాప్ ఇమేజెస్, యూట్యూబ్ వీడియోస్, ఇన్స్టా రీల్స్ లేదా ఇంకేదైనా సోషల్ మీడియా ప్లాట్ఫామ్కి సంబంధించిన డేటా కావచ్చు, ప్రతి సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ప్రపంచం మొత్తం అప్లోడ్ చేస్తున్న డేటా, గేమింగ్ డేటా, హెల్త్ కేర్ డేటా, కార్పొరేట్ డేటా అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రిలేటెడ్ డేటాని స్టోర్ చేయడానికి ప్రెజెంట్ అండ్ ఫ్యూచర్లో డేటా సెంటర్స్ ఎంత ఇంపార్టెంటో మీరందరికీ తెలుసు. రాబోయే 4 సంవత్సరాల్లో హిస్టరీలోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ డేటా సెంటర్ మైగ్రేషన్ జరగబోతుంది. గూగుల్, మైక్రోసాఫ్ట్ ప్లస్ ఇంకా చాలా కంపెనీస్ మ్యాసివ్ డేటా సెంటర్స్ బిల్డ్ చేస్తాయి. 2030 నాటికి డేటా సెంటర్స్లో ఇండియా అండ్ చైనా ఆల్మోస్ట్ ఈక్వల్ లెవెల్లో ఉంటాయి. వీడియో స్టార్టింగ్లో ఈ పెద్ద కంపెనీస్ చేసే హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ని ఎలా రికవర్ చేసుకుంటాయి అండ్ దీనివల్ల ఇండియాకి ఏం బెనిఫిట్ ఉందని మనకు డౌట్ వచ్చింది కదా. మీలో ఎవరైనా లేదా కొత్త స్టార్టప్ కంపెనీస్ ఏదైనా డెలివరీ యాప్, గేమింగ్ యాప్, మెసేజింగ్ యాప్ లేదా ఇంకేదైనా కార్పొరేట్ యాప్ బిల్డ్ చేయాలనిపిస్తే దానికి స్టోరేజ్ కావాలి, కంప్యూటింగ్ పవర్ కావాలి, AI సర్వీసెస్ కావాలి. దానికోసం మీరు మైక్రోసాఫ్ట్ లేదా గూగుల్ డేటా సెంటర్కి అప్రోచ్ అవుతారు. ఆ సర్వీసెస్ ప్రొవైడ్ చేయడానికి వాళ్ళు లక్షల రూపాయలు ఛార్జ్ చేస్తారు. అలా వాళ్ళు బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఈజీగా ఎర్న్ చేస్తారు. అండ్ ఇలానే స్లోలీ ఇండియాలో డిజిటల్ ఈకోసిస్టమ్ ఎక్స్ప్లోడ్ అవుతుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఈ డేటా సెంటర్ కన్స్ట్రక్షన్, ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ చేయడానికి మన ఇండియాలో డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ జాబ్స్ కూడా లక్షల్లో క్రియేట్ అవుతాయి. అండ్ 20 మిలియన్ ఇండియన్స్ని AI అండ్ డేటా స్కిల్స్లో ట్రైన్ చేస్తామని మైక్రోసాఫ్ట్ ఆల్రెడీ చెప్పింది. ఫ్యూచర్లో మ్యాక్సిమం జాబ్స్ డేటా డ్రివెన్ ఉంటాయి. గవర్నమెంట్ జాబ్స్, బ్యాంక్ జాబ్స్ తగ్గిపోతాయి. డేటా రిలేటెడ్ అండ్ AI రిలేటెడ్ ఫీల్డ్స్లో గ్రాడ్యుయేషన్ పర్స్యూ చేసుకునే వాళ్ళకి ఫ్యూచర్లో జాబ్ ఆపర్చునిటీస్ చాలా ఉంటాయి. డేటా సెంటర్స్ పెరిగే కొద్దీ ఇండియన్ కంపెనీస్కి ఇండైరెక్ట్ బిజినెస్ వస్తుంది, ఎకానమీ బూస్ట్ అవుతుంది. ఫ్యూచర్లో మన నైబరింగ్ కంట్రీస్ లైక్ బంగ్లాదేశ్, శ్రీలంక అండ్ అదర్ ఏషియన్ కంట్రీస్కి కూడా ఇండియా నుంచి డేటా సర్వీసెస్ ప్రొవైడ్ చేయొచ్చు. ఇన్ ఫ్యూచర్ ఎకానమీ విల్ బి బేస్డ్ ఆన్ డేటా బికాస్ డేటా ఈజ్ ద న్యూ ఆయిల్. అమెరికాకి ఇండియా తప్ప ఇంకో ఆల్టర్నేటివ్ లేదు. దిస్ ఈజ్ లిటరల్లీ లైక్ మ్యాచ్ మేడ్ ఇన్ హెవెన్. ఇక్కడ ట్రంప్ కొత్త లాస్ పాస్ చేసి ఈ ఇన్వెస్ట్మెంట్ని బ్లాక్ చేయకుండా ఉంటాడని ఐఎమ్ హోపింగ్ ఫర్ ది బెస్ట్. యాక్చువల్లీ మీరు గమనిస్తే దీనివల్ల ఇండియా అండ్ US రిలేషన్స్ కూడా స్ట్రాంగ్గా ఉంటాయి. అదే ఇలాంటి ఇన్వెస్ట్మెంట్స్ మనకు రష్యా తరపు నుంచి రావు. రష్యా మనకు S-400 ఇవ్వచ్చు, Su-57 ఇవ్వచ్చు, మిసైల్ టెక్నాలజీ ఇవ్వచ్చు, బట్ మనీ అండ్ జాబ్ డజంట్ కమ్ ఫ్రమ్ రష్యా. అందుకే US ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఇండియా.
ఇండియన్ గవర్నమెంట్ ఈ డీల్ని స్మూత్గా హ్యాండిల్ చేయాలి అండ్ ఇలాంటి ఇన్వెస్ట్మెంట్స్ని ఇంకా అట్రాక్ట్ చేసి సక్సెస్ఫుల్గా ఆపరేట్ చేయడానికి ఇండియాలో వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేయాలి అండ్ ప్రతి చోట క్లెన్లీనెస్ మెయింటైన్ చేయాలి. దట్స్ ఇట్. దెన్ యూ సీ ప్రతి పని ఆటోమేటిక్గా అవుతూ ఉంటుంది. ఈ ఇంపార్టెంట్ పాయింట్స్ మేనేజ్ చేసుకుంటే ఇండియాలో ఊహించిన కంటే ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి అండ్ 2030 వరకు ఇండియా టోటల్లీ ఒక డిఫరెంట్ కంట్రీగా కనిపిస్తుంది. మరిన్ని జియోపాలిటికల్ అప్డేట్స్ కోసం మీరు నా ఛానల్ జియోపాలిటిక్స్ బై మొహమ్మద్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఫ్యూచర్లో ఈ టాపిక్ మీద అప్డేట్స్ వస్తే నేను కొత్త వీడియోస్ తీసుకొస్తాను. టిల్ దెన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.